అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా ఈ వీడియోని మిస్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ మాట అంటే రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. దాదాపు రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో నేను చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేసిన. జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజటి వరకు రైతుల కోసం మాట్లాడుతూ వస్తున్నా, రైతుల కోసం పోరాటం చేస్తూ వస్తున్నా. రైతు భరోసా రావాలి, రుణమాఫీ కావాలి, పంట బోనస్ 500 రూపాయలు రావాలి, కౌలు రైతులకు 12,000 రూపాయలు రావాలి, రైతులు పండిస్తున్నటువంటి ఆ పంటకు గిట్టుబాటు ధర కావాలి, ధాన్యం కొనుగోలు కావాలి, కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్లీ ధాన్యం తీసుకోవాలి, మొత్తం వర్షాలకు పంటలు మొత్తం కూడా ఎక్కడికక్కడ తడిచిపోతున్నటువంటి దాఖలాలు ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ నేను ప్రతిరోజు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నా. రైతుల కోసం ధర్నా కూడా చేసిన, నేను దీక్ష చేసినటువంటి దాఖలాలు కూడా మీరు అందరూ చూసిరు. అయితే కొంతమంది నన్ను తిట్టుకుంటున్నారు, నువ్వు ఆ వీడియో చేస్తున్నావు, ఈ వీడియో చేస్తున్నావు, వ్యూవర్షిప్ కోసం చేస్తున్నావు అని చెప్పి చాలామంది తిట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్ని నేను తెలంగాణ రైతులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు దాదాపు నేను 2-3 రోజుల నుండి రైతు భరోసాకి సంబంధించినటువంటి వీడియో ఎక్కడ కూడా చేయలే. ఎందుకంటే నాకు ఆ సంబంధించినటువంటి అప్డేట్ రాలే, వాళ్ళు నాకేం సమాచారం ఇవ్వలే. ఇప్పుడు ప్రభుత్వం ఒక సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని మనం రైతులకు చేరవేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అదే పని నేను చేస్తున్నా. దానికి వ్యూవర్షిప్ కోసమని ఇప్పుడు నాకు అవసరమా వ్యూవర్షిప్ కోసమే వీడియోలు చేయాలంటే వేరే వీడియోలు 100 వీడియోలు చేయొచ్చు. కానీ నేను రైతులను ఎక్కడ కూడా మోసం చేయలే. రైతుల కోసం పోరాటం చేస్తూ వచ్చిన, రైతుల కోసం మాట్లాడుతూ వచ్చిన. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది. వాళ్ళ బాధలేందో నాకు తెలుసు, ఆ కష్టాలేందో నాకు తెలుసు. కాబట్టి రైతుల కోసం పిన్ టు పిన్ ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ని తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. 10 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 30వ తారీఖు, 31వ తారీఖు అంటే ఈ నెల ఫ్రైడే రోజు, సాటర్డే రోజు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు భరోసా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒకేసారి క్లియర్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ అందాల పోటీ ఇదంతా బిజీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఒకేసారి 10 ఎకరాల లోపు 30వ తారీఖు, నెల 31వ తారీఖు 2 రోజులు ఒకేసారి రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇన్ని రోజులు రైతు భరోసా ఇవ్వకపోవడానికి గల కారణం ఏందట అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో యువ వికాసం కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. కొన్ని సెటిలైట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసినాం. కేసీఆర్ అంతా చిన్నాభిన్నం చేసిపోయిండు, కేసీఆర్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేటటువంటి టైప్లో చేసిపోయిండు. కాబట్టి ఇదంతా కూడా సెట్ చేయడానికి మాకు టైం పట్టింది. ఇప్పటి నుండి పిన్ టు పిన్ ప్రతి సంవత్సరం 2 పంటలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ను తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దాదాపు 10 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 30 తారీఖు, 31వ తారీఖు విడుదల చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఆల్రెడీ నిన్న కూడా రైతు భరోసాకు సంబంధించిన 5 ఎకరాల లోపు రైతు భరోసా కూడా రిలీజ్ అయింది. పంట బోనస్ డబ్బులు 500 రూపాయలకు సంబంధించినటువంటి ఆ డబ్బులు కూడా రైతుల అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. సుమారు ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా సుమారు ఒక 70 లక్షల మందికి రైతు భరోసా కంప్లీట్ చేస్తారు. ఇంకో 10 లక్షల మందికి రైతు భరోసా బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 10 లక్షల మందికి కూడా రైతు భరోసా ఎప్పటికప్పుడు రోజుకింత జమ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోకెళ్ళి దగ్గర ఒక 6,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి డబ్బులు కేటాయించారు. మిగతా 4,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం డబ్బులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. సో ఈ నెల 30-31వ తారీఖు 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడానికి రెడీగా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఈ 10 ఎకరాల లోపు, 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇమీడియట్లీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ మొన్న కేసీఆర్ సభకు రైతులు చాలామంది పోయారు. అంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరంగా వ్యతిరేకంగా ఉన్నారనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. కాబట్టి రైతుల వ్యతిరేకతను తగ్గించుకోవాలి, రైతులు మన పైన ఉన్నటువంటి అసంతృప్తి, అసహనాన్ని పొడగొట్టుకోవాలి. పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి?
ఇమీడియట్లీ రైతులకు రైతు భరోసా రావాలి, పంట బోనస్ రావాలి. నిన్న మొన్న ఆల్మోస్ట్ మండే నుండి వెనస్డే వరకు ఆల్మోస్ట్ వీళ్ళు 500 రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ 90% క్లియర్ చేసిరట. అంటే సన్నవడ్లు ఎవరెవరు రైతుల దగ్గర అయితే కొన్నటువంటి అవన్నీ కూడా 500 రూపాయలకు సంబంధించిన కింటానికి పంట బోనస్ మొత్తం కూడా 90% క్లియర్ చేసే ప్రయత్నం చేసిరట. సోమవారం, మంగళవారం, బుధవారం వరకు ఈ 3 రోజులలో క్లియర్ చేసిరట. ఇప్పుడు రైతు భరోసా మీద పడ్డారు. ఇప్పుడు రైతు భరోసా సుమారు 4,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి 18,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ఖజానా నుండి సుమారు ఒక 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా రైతులు ఇక్కడ ఇంపార్టెంట్. రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలి అంటే ఖచ్చితంగా రైతులే ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2023కు సంబంధించినటువంటి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు, దీంట్లో అర్బన్ సీట్లే ఎక్కువ. అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటీ సీట్లే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి. అర్బన్లో ఉన్నటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీకి దాదాపు నాకు తెలిసి 1, 2 అంతే తప్ప పెద్దగా వాళ్ళకి సీట్లు రాలే, పెద్దగా వాళ్ళు గెలవలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. అంటే అర్బన్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి చాలామంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీని నమ్మలే. కేటీఆర్ డెవలప్ చేసిండు, కేటీఆర్ ఐటీ సెక్టార్ తీసుకొచ్చిండు, కేటీఆర్ అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు పట్టుకొచ్చిండు, అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో మంచి హైదరాబాద్ని కొంత డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది కాబట్టి కేటీఆరే కావాలనేటటువంటి ఆలోచనతోటి, మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బీఆర్ఎస్కి వచ్చినాయి. రూరల్లో మాత్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి సుమారు ఒక 50 పైచిలకు సీట్లు వచ్చినాయి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి. ఎట్లా వచ్చినాయి కాంగ్రెస్ కంటే రూరల్లో ఉన్నటువంటి జనం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు నాయుడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంచిగా పాదయాత్ర చేసిండట. ఊళ్ళే పాదయాత్ర చేసిండు, ఇంద్రమ్మ ఇండ్లు పట్టుకొచ్చిండు, బోర్లు వేపించిండు, అవన్నీ కూడా చేసిండు. కాబట్టి ఊర్లో ఉన్నటువంటి జనం ఏం నమ్మిర్రు? కేసీఆర్ని 10 సంవత్సరాలు చూసినాం, కేసీఆర్ మాకు కొన్ని చేసిండు, కొన్ని చేయలేకపోయిండు, ఇక 10 సంవత్సరాలు చూసి బోరు కొట్టింది, కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది, కేసీఆర్ కంటే అద్భుతాలు చేస్తారేమో. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య లాంటి వాళ్ళని చూసినాం. ఈసారి కాంగ్రెస్కి ఇంకోసారి అవకాశం ఇద్దాం, కాంగ్రెస్ కేసీఆర్ కంటే బెటర్ ఏమో అని చెప్పి కాంగ్రెస్కు రూరల్లో ఉన్నటువంటి జనం, పల్లెటూరులో ఉన్నటువంటి జనం వైఎస్ రాజశేఖర రెడ్డిని అనుగుణంలోకి తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ కోటేసేటటువంటి కార్యక్రమం చేశారు. కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. తర్వాత రైతులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కోట్లేసేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఏంది పరిస్థితి? ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు. 2024 మొత్తం రైతు బంధు లేదు, 2024 మొత్తం ఖాళీ, అసలు రైతు భరోసా లేనే లేదు పూర్తి స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఈ రూరల్లో ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి రైతుల ఓట్లు చాలా ఇంపార్టెంట్, చాలా. ఎందుకంటే అధికంగా రైతులే ఉంటారు. దాదాపు 80 లక్షల మంది రైతులు, అంటే కేవలం రైతు భరోసా లబ్ధిదారులే 80 లక్షల మంది రైతులు ఉన్నారు, లబ్ధిదారులే. దాదాపు 1,48,00,000 ఎకరాల పంట ఉన్నది. కాబట్టి 80 లక్షల మంది రైతులు చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కౌలు రైతులు కూడా చాలా మంది ఉంటారు, కొంతమందికి పట్టాలు లేనటువంటి రైతులు కూడా ఉన్నారు, ఎక్కువ భూమి ఉండి అంటే 30-40 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను కాకవాటాలంటే ఏం చేయాలి? రైతు భరోసా వేయాలి. ఇప్పుడు ఈ టైంలో రైతు భరోసా వేస్తేనే రైతులు ఓట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది. అరే మాకు అన్ని ఉచితాలు చెప్పారు, 15,000 అన్నారు, 12,000 అన్నారు, ఇవన్నీ చెప్పింది మీరే కదా, మేము అడిగినామా అని చెప్తారు రైతులు. ఇప్పుడు 15,000 రూపాయలు రైతు భరోసా కావాలని మేము అడిగినామా? మీరే కదా చెప్పింది. సరే నిజంగానే ఇస్తారేమో అని చెప్పి నమ్మి ఓటేసినాం. ఈరోజు ఓడదాటినాక ఓడమల్లన, బోడదాటినాక బోడమల్లన అన్నట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఇది పద్ధతి కాదని చెప్పి రైతులు తిడుతున్నటువంటి మాట. రైతుల దగ్గర నుండి భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇమీడియట్లీ రైతులపైన ఫోకస్ పెట్టినారు. రైతులే ఇంపార్టెంట్. ఇక మనకు దుకాణం బంద్ అవుతుంది. రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనకు ఓట్లు రావు, సీట్లు రావు, మనం థర్డ్ ప్లేస్లో ఉంటామేమో. కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత. ఏదైనా మీడియా వాళ్ళు ఊళ్ళోకి పోయి మైక్ పెడితే పొల్లు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారట? 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి ఇప్పుడు 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తారట. 10 ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు భరోసా, అది కూడా ఈ నెల చివరి వారంలో
అంటే దాదాపు 30 తారీఖు 31 తారీఖు శనివారము, అలాగే ఆ ముందు రోజు ఫ్రైడే సాటర్డే 2 రోజులు కూడా రైతు భరోసా రిలీజ్ చేసినటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయిస్తున్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు. ఈ అప్డేట్ని నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం చేసిన. నాట్ ఓన్లీ మన ఛానల్లో చాలా ఛానల్స్లో వస్తున్నాయి, మీరు జీ తెలుగు న్యూస్లో చూడొచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఛానల్స్లో RTV, తొలి వెలుగు లాంటి ఛానళ్ళలో కూడా ఈ వార్త ప్రచారం అవుతా ఉంది. వేరే వేరే ఛానల్లో కూడా ఈ అప్డేట్ని మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.